తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సప్తగిరిలో అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మూడో రోజు మలయప్ప స్వామివారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. యోగ నరసింహస్వామి అవతారంలో పరిమళ భరిత పుష్పాలు, విశేష ఆభరణాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన స్వామివారు సింహవాహనాన్ని అధిరోహించి తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేశారు. స్వామివారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకొచ్చారు. వాహన సేవ ముందు సాగిన కళా బృందాల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. గోవిందనామస్మరణతో స్వామివారికి భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ఈ రాత్రి 9 నుంచి 11 గంటల వరకు స్వామివారు ముత్యపు పందిరిపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రహ్లాదునిలాగా భాగవత లక్షణంతో ఆశ్రయిస్తే అటువంటి వారికి ప్రహ్లాద వరదుడే, పరమశాంతుడై పరమ ప్రసన్నుడై ఆ భగవంతుడు సాక్షాత్కరిస్తున్నాడు. అలాగా పరమ ప్రశాంతులైనటువంటి భాగవతులకు సాక్షాత్కరించినటువంటి ప్రహ్లాద వరదుడు యోగ నృసింహుడు. దుష్టులైనటువంటి రాక్షసులను సంహరించినటువంటి వాడు ఉగ్ర నృసింహుడు. సంపత్ ప్రదానం చేస్తున్నటువంటి అనుగ్రహ ప్రదాత లక్ష్మీ నృసింహుడు. అలా ఎన్నో విన్యాసాలతో ఈ దేవదేవుడు ఈనాడు సింహవాహనంపై వేంచేస్తున్నారు. సింహస్కంధ త్రిశోభిభ్ర బిభ్రగగ్రీవ కౌస్తుభం. ఆ దేవదేవుడు అరణ్యంలో సింహం ఏ విధంగా ఆధిపత్యం వహించి చక్రవర్తిత్వాన్ని నిలుపుకుంటూ ఉందో, ఈ సమస్త బ్రహ్మాండ భాండాలలో తార గ్రహ నక్షత్ర స్ఫార వ్యాపారములను భవన స్కంధావార నిబంధ స్థితులను నారాయణ శాసన ప్రణయ కీలితములు అని మహాకవులు వర్ణించారు. ఈ సృష్టిలో అంతరిక్షంలో ఎన్ని లోకాలున్నాయో, ఎన్ని గోళాలున్నాయో, సూర్యమండలాలు ఎన్ని ఉన్నాయో, చంద్రమండలాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ అక్కడక్కడ సుస్థితంగా నిలిచి ఉన్నాయి అంటే అవి శ్రీమన్నారాయణుడి యొక్క ఆజ్ఞను ఔదల ధరించి శిరోధార్యంగా భావించి ఎక్కడి లోకం అక్కడ, ఎక్కడి గ్రహమండలం అక్కడ అలా నిలిచి ఉన్నది అంటే ఆ సమస్త సాధికారికమైనటువంటి చక్రవర్తిత్వాన్ని పొందినటువంటి పరమాత్మ ఈ శ్రీమన్నారాయణుడు, ఈ నృసింహుడు, యోగ నృసింహుడు అని అన్నమాచారుల వంటి పదకవితా వితామహులంతా కూడా వర్ణించారు. మదేవ గమనంతో వెళుతున్నటువంటి ఆ ఏనుగులు, గుర్రములు, శ్రీవారి యొక్క పరివారము, భాగవతులు, ఆ కోలాహలమంతా కూడా చూస్తూ ఉంటే ఈ కలియుగ వైకుంఠం తిరుమలలోనే ఇప్పుడు వైకుంఠం ఉన్నది. ఆ వైకుంఠంలోనే పరమాత్మ ఉన్నాడు. ఈ సప్తగిరులంటేనే స్వామికి ఇప్పుడు కలియుగంలో ఇష్టము. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే అన్నట్టుగా కలియుగంలో అసలు వైకుంఠంపై కూడా స్వామికి విరక్తి కలిగి ఈ తిరుమలనే వైకుంఠంగా ఈ స్వామి పుష్కరిణీ తీరంలోనే విహరించాలనే కోరికతో ఇక్కడే భాగవతులను, భక్తులను, దాసులను అనుగ్రహించాలనే తపనతో విహరిస్తూ ఉంటారని ఆచార్య పురుషులంతా కూడా పేర్కొన్నారు. అటువంటి మహావైభవంతో రాజఠీవి వలకబోస్తూ ఆ సమస్త బ్రహ్మాండ భాండాలను పరిపాలిస్తున్నటువంటి దేవదేవుడు అలా వేంచేస్తూ ఉన్నాడంటే ఆ దర్శించి పులకించి ఆనంద రసానుభూతిని భాగవతులు పొందగలుగుతూ ఉన్నారు. ఎన్నో అలంకారాలు, వాహనంపై ఉన్నటువంటి దేవదేవుని చూస్తూ ఉన్నామంటే ఆ నీలమేఘ శ్యాముడు, ఆ నిత్య ప్రసన్న కరుణామయ ముఖారవిందుడు, ఆ ప్రసన్నమైనటువంటి ముఖారవిందంలో మకరిస్తున్నటువంటి దయా మకరందము, అవన్నీ కూడా భక్తలోకాన్ని పునీతం చేస్తున్నటువంటి అంశాలు. ఆ దేవదేవుడు పాదాబ్జ ఫాలాలంకార కచావలీ మకర దివ్యత్కుండ లంచన్ముఖ అని శ్రీకృష్ణదేవరాయల వారు కీర్తించారు. ఆయన పాదపద్మములలో అలంకరింపజేసుకున్నటువంటి అంగదములు, ఆభరణముల నుంచి కూడా ఆ పాదముల దగ్గర నుంచి